ఎవరు వచ్చిన వాళ్ళతోటి పోయేది చూసిన 10 సార్లు అందరితోటి ఎవరితో ఎంతమంది చూపించాలి ఎంతమంది ఊళ్ళో చూపిస్తా నీకు ఏడ కావాలంటే ఆడ చూపిస్తా బొంబాయి నుంచి ఈడికే గాన జటక బండి ఈడికి గాన తేకపోతే మళ్ళీ నేను ఇంకో ఆడదాన్నే నీ చరిత్ర మొత్తమే అది ఇప్పుడు కూడా నా రూట్ అదే నీ కొడుకు తెలియదా నీ కొడుకు తెలియదా నా కొడుకు రాకుండా నా కొడుకు రాకుండా నీ దగ్గరికి తెలిసిండే రాకుండా నీ కొడుకు నీకు తెలిసింది నీ కొడుకు ఎట్లా తెలియదు ఏంటి నీ కొడుకు ఎట్లా తెలుసు నీకు తెలుసు అంటే నా అంత అనుభవించలేడు నా కొడుకు నావన్నీ తెల్లగైపోయా ఈ మొత్తం తెల్లగైపోయా ఇంట్లోకి నేను ఎక్కొచ్చిన నీ కొడుకుకి రా బా నా దగ్గర రాని నీ ఇంట్లో నుంచి నెల రోజులు ఎందుకు తిప్పుకున్నావు ఎవరైనా తిప్పుకున్నారు నాకు హైదరాబాద్ తెలీదు ఇటు కాదమ్మా నువ్వు ఎట్లా తిప్పుకున్నావు నాన్న నన్ను చూడు సరే నేను అంటాను నువ్వు ఇన్ని అన్నావే అవన్నీ కరెక్ట్ కాదు నాన్న అందుకంటే నువ్వు సార్ ఒక మొగోడికి ఒక ఆడది వాళ్ళ ఇంట్లోకి తోలుకోరాదు తోలుకోరాదు ఒక ఆడది అసలు ఎప్పుడు తోలుకోరాదు లేదా మొగోడి మీద బలంతంగా మొగోడు వస్తేనే కదా ఆడది ఏదైనా సరే ఆయనకేం తెలియదు ఆయన వచ్చిందా అడగండి ఆయనకేం తెలియదేమో చెప్పు నాన్న ఆయనకేం తెలియదు మీరు అడగండి నేను చెప్పడం కదా అడగండి సార్ మరి నువ్వు చెప్పి విని అడుగుతా నువ్వు చెప్పి విని అడుగుతా నాన్న మీదేం తెలియదు నీదే తప్పు నా తప్పు నా తప్పు కాదని చెప్తలేను కదా సార్ నేను కాదు నాన్న ఓ మాట చెప్తా ఆ తప్పు చేశాడు అతను తప్పు చేశాడు దొంగ కాదట్లా నువ్వు మంచిదాను కదా ఎందుకు ఒక ఆడదానికి ఒక మొగనికి ఇష్టగలిగితే ఎవరైనా ఎందుకు ఇష్టవద్దు వేరే ఆడు మొగుడు ఇష్టపడతాడు నువ్వు ప్రపంచం అట్లా ఉంటే అసలు ప్రపంచమే ఉండదు సార్ అంటే అందరు గడ్డి తింటూ గడ్డి తింటావా అందరు గడ్డి తింటున్నారు ఇంకా నేను పోయి గడ్డి తింటా కాదమ్మా అందరు తింటూ నువ్వు తింటావా ఎట్లా లాజిక్ రానది నువ్వు అడగాలి కదా నీ పెళ్ళా ఉంది కదరా అడగాలి కదా ఎందుకు అడుగుతుంది మరి ఏనన్నా మరి తప్పు చేసి నువ్వు తప్పు చేయలేదని నేను చెప్తలేను కదా నేను తప్పు చేసినా ఎవడైనా ఐ లవ్ యూ అని వస్తాడు రేపు కూడా వస్తాడు ఐ లవ్ యూ అని నువ్వు వాడితే వెళ్తావా వెళ్ళవు కదా ఒక వేరే వాడి అమ్మాయి మొగుణ్ణి వస్తే ఎలవ చేయటమే తప్పు ఆల్రెడీ నీ మొగుడు ఉన్నాగా నీ మొగుడుతో బంగారంటే బిడ్డను కన్నావు మళ్ళా గడి నీ మొగుడుతో కను అది కరెక్ట్ కానీ వేరే అమ్మాయి మొగుడుతో బిడ్డ కనేసి నాకు కావాలా అంటే కరెక్ట్ కాదు నాన్న అడుగుదాం పెద్దవాళ్ళని కూడా డాక్టర్ గారు లాయర్ గారు ఒకసారి రావాలి నువ్వు ఇంకేమన్నా చెప్పాలా ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని ఎందుకు ఆలియా ఎందుకు నువ్వు ఇలా చేసావు నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది ఏమన్నావు నువ్వు ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా అది చాలు వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి ఎవరు ఆ దండ విప్పొద్దు గది తలుపులు తెరవద్దు నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,